మళ్ళా జీతాలు తీసుకుంటున్నారు. మళ్ళా వీళ్ళకి ప్రివిలేజెస్ కావాలి బయట. ఏంటది? బాధ్యత ఉండాలి. నేను అందుకే చెప్పాను, నేను 2047 ప్రతి ఒక్కరికి అది నేను అక్కడ ఉండేవాళ్ళు ఏం చేశారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎక్కడా అవకతవకలు జరగలేదు, జరిగితే ఉపేక్షించే సమస్య లేదు. అదే సమయంలో భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఆలోచనలు ఉంటే ఎవరిచ్చినా సరే అవి కూడా తీసుకుంటాం. ఇంకా పగడ్బందీగా భవిష్యత్తులో పరీక్షలు కండక్ట్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ విషయాన్ని చదివించే తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. మభ్యపెట్టి మీలో అనుమానాలు క్రియేట్ చేసి అదే మరిగా ఏదో అడ్డదారులకు వెళ్తే ఏదో ఉద్యోగాలు వస్తాయని మోసాలు చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మరొక్కసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విద్యాశాఖ మంత్రి గారు చాలా చక్కగా ముందు వివరించారు. అంతకు మించి సభకు రాని వారి అందరికీ కూడా మరింత సవివరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక 40 నిమిషాలు మరి లంచ్ అనుకుంటారో మరి ఏమనుకుంటారో బ్రేక్. ఆ తర్వాత కొన్ని బిల్లులు ఉన్నాయి. మరి ఎల్ నినోపై చిన్న చర్చ. ఇప్పుడు లంచ్ చేసి 3 గంటల 15 నిమిషాలు కలుద్దాం.